హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాధేష్ 2223. ఈ వీడియోలో మనం సూర్యుని ఒక రథం ఉన్న ప్రత్యేకతలు ఏంటి, ఆ రథాలకున్న గుర్రాల పేర్లు ఏంటి, రథసారథి ఎవరు అనే విషయాలను మనం తెలుసుకుందాం. భూమిపై ఉన్న జీవరాశులు సుభిక్షంగా జీవిస్తున్నాయంటే దానికి కారణం సూర్యభగవానుడే. అందుకే సూర్యభగవాన్ని ప్రత్యక్ష నారాయణుడు అని పిలుస్తాము. హిందూ సాంప్రదాయంలో సూర్యారాధనకు ప్రత్యేకమైన స్థానం ఉంది. మాఘమాస శుక్లపక్షం సప్తమి నాడు సూర్యుడిని ప్రత్యేకంగా ఆరాధిస్తాం. ఆ రోజుని సూర్యుడు దక్షిణాయనం నుండి ఉత్తరాయణంకు తన దిక్కును మార్చుకుంటాడు. ఆ రోజునే మనం రథసప్తమి అని కూడా అంటాము. సూర్యుడు 7 గుర్రాలపై తన ప్రయాణాన్ని దక్షిణాయనం నుంచి పూర్వోత్తర దిశగా మార్చుకుంటాడు ఈరోజే అని చెప్తారు. సూర్యభగవానుడు ఉదయం వేళలో బ్రహ్మస్వరూపంగా, మధ్యాహ్నంలో మహేశ్వరుగా, సాయం వేళలో విష్ణు స్వరూపంగా ఉండి ప్రతిదినమున త్రిమూర్తి రూపంగా ఉంటూ తన ప్రపంచాన్ని నడుపుస్తూ ఉంటారు. ఈ విశ్వంలో కేవలం శ్రీ సూర్యనారాయణ స్వామి మాత్రమే 7 కిరణాలు కలిగి ఒకే చక్రం కలిగిన 7 గుర్రాలతో లాగబడుతున్న అనూరువైన సారథితో నడపబడుతున్న రథమెక్కి అంతరిక్షంలో మన మానస నేత్రంలో చూడగలే ప్రత్యక్ష దైవమే ఈ సూర్యభగవానుడు. అటువంటి సూర్యుని రథాల గురించి మనం చూద్దామండి. రథం యొక్క ప్రత్యేకతలు ఏంటో చూద్దామా. ఈ రథానికి ఒకే ఒక చక్రం ఉంటుంది. ఈ రథాన్ని నడిపించే రథసారథిని అనూరుడు అంటారు. తొడల నుండి కింద భాగం లేనివాడు అతను. రథసారథి అనూరుడు. ఛందస్సులు అనేవే ఈ ఛందస్సులనే గుర్రాలు. ఆ గుర్రాల పేర్లనే ఛందస్సులు అంటాం. ఈ గుర్రాలే ఈ రథాన్ని లాగుతాయి. ఏమాత్రము నిలిచే ఆధారం లేని ఆకాశంలో సూర్యుని రథం పయనిస్తుంది. ఇన్ని విలక్షణ విశేషాలున్న రథము సూర్యరథము. ఒకరోజు కాదు, ఒక నిమిషం కాదు, నిరంతరము కూడా సూర్యుడు మన కోసం ఆకాశంలో విహరిస్తూ ఉంటారు. సూర్యరథానికి ఉన్న గుర్రాలను ఛందస్సులు అంటారు. వాటి పేర్లు చూద్దామా. గాయత్రి, త్రిష్టుప్, జగతి, అనుష్టుప్, పంక్తి, బృహతి, ఉష్ణిక్ అనేవి. వాటికి ఎప్పటికీ అలసట లేదు. గుర్రం వేగవంతమైన చైతన్యానికి చిహ్నం. సూర్యుని 7 గుర్రాలు 7 రకాల కాంతి కిరణాలను ప్రసరిస్తూ ఉంటాయి. కనుక సూర్యకిరణాల్లో 7 రంగులు ఉంటాయి. దాన్నే మనం ఇంగ్లీష్లో విబ్జార్ అంటాం కదండి. అది సప్తవర్ణాలతో ప్రకాశించే సూర్యుని సప్తకిరణాలను సుషుమ్న, హరికేశ, విశ్వకర్మ, విశ్వవ్యచ, సంపద్వసు, అర్వాగ్రసు, సావరాడ్వసు అంటారు. రథసప్తమి రోజున ఈ సప్తవర్ణాలు మనకు శ్వేతవర్ణంగా కనిపిస్తాయి. అంటే రథసప్తమి రోజు ఈ 7 రంగులు, విబ్జార్లో ఉన్న అన్ని రంగులు కలిసిపోయి వైట్ కలర్గా మనకు కనబడుతుంది. మేషం నుంచి మీనం వరకు ఉన్న 12 రాశుల్లోనూ ప్రయాణిస్తారు సూర్యభగవానుడు. దీనికి సంవత్సరం కాలం పడుతుంది. అందుకే మనకు 365 రోజులు అనేది మనకు సంవత్సరానికి ఉంటాయి. అలాగే జ్యోతిష్యులు కూడా సూర్య గమనాన్ని ఆధారం చేసుకొని 12 రాశులుగా విభజించి ఒక్కొక్క రాశికి 30 డిగ్రీలుగా మళ్ళీ దాన్ని విభజించారు. సో విశ్వం మొత్తం, అది ఇంగ్లీష్ క్యాలెండర్ కావచ్చు, తెలుగు క్యాలెండర్ కావచ్చు, ఏదైనా కానీ సూర్యుని యొక్క గమనాన్ని ఆదేశించే మనకు నిర్ణయించబడింది. పరిశోధకులు విశ్వంలో మనలాంటి సూర్యుడు 11 మంది సూర్యులు ఇంకా ఉన్నారు అని గుర్తించారు. కానీ మన భారతీయులు వేదకాలంలోని సూర్యుని యొక్క 12 నామాలు మనకిచ్చారు. అంటే 12 మంది సూర్యులు ఉన్నారు అని చెప్పి వేదకాలంలోనే మనకు తెలిపారు. వారే మిత్ర, రవి, సూర్య, భగ, పూష, హిరణ్యగర్భ, మరీచి, ఆదిత్య, సవిత, అర్క, భాస్కరులు. వీరే 12 మాసాలకు అధిపతులు. వీటి కారణంగానే 12 రాశులు ఏర్పడ్డాయి. సూర్యుడు ఒక్కొక్క మాసంలో ఒక్కో రాశిలో సంచరిస్తాడు. మాఘమాసంలో అర్క అనే నామంతో సంచరిస్తాడు. మాఘం అంటే పాపం లేనిది అని అర్థం. పుణ్యాన్ని ప్రసాదించే మాసం కాబట్టి ఈ మాసాన్ని మాఘమాసం అన్నారు. అదే భాస్కరుడు అని కూడా సూర్యుని పిలుస్తారు. భా అంటే సూర్యకాంతి.
భారతి అంటే వేదమాత. సౌర కుటుంబంలో ఉన్న అన్ని ప్రాణులకు సూర్యుడే ఆత్మ. కాబట్టి సూర్యోపాసన చేస్తే రుణ, రోగ, శత్రు బాధలు నశిస్తాయి. తెలుసుకున్నారు కదండి సూర్యుని యొక్క రథము, దాని విశేషాలు ఏంటో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.